ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు థియేటర్‌లోకొచ్చినా, ఆడియో ఫంక్షన్స్‌లో ఈవెంట్స్ చేసినప్పటికి గూడా అభిమానులు మాత్రం మరణానికి గురవుతున్నారు, చనిపోతున్నారు, యాక్సిడెంట్ పాలవుతున్నారు. తద్వారా కుటుంబాలకు మాత్రం ఒక శోకాన్ని మిగిలిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఇటీవల కాలంలో 'పుష్ప' ప్రీమియర్ షోలో గూడా రేవతి అనే కుటుంబం, ఆమె రేవతి చనిపోవడం, తన కొడుకు శ్రీతేజ గూడా హాస్పిటల్‌లో ఇంకా గూడా చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. అంటే హీరోలు, ప్రొడ్యూసర్లు అందరూ కలిసి రూ. 2,00,00,000 ఇప్పించినప్పుడు కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ చిన్నారులకు తల్లి దూరమైంది. అది పూడ్చలేనటువంటి పరిస్థితి. సో, మనం 'గేమ్ చేంజర్' ఆడియో ఫంక్షన్‌లో గూడా ఇద్దరు అభిమానులు చివర్లో చనిపోవడం, ఫంక్షన్ వెళ్తుంటే ఎందుకంటే చేతికి అంది వచ్చినట్టు కొడుకులు కూడా చనిపోవడంతో ఆ కుటుంబాలు కూడా శోక సముద్రంలో ఉన్నాయి. ఈ ఘటనలు కొత్త ఏం కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా బుకింగ్స్‌లలో చనిపోయిన సందర్భాలు కోకొల్లలు. అంటే చనిపోయిన సందర్భాలు చాలా చూసాం. సో, కానీ అభిమానులు మాత్రం ఎందుకు ఇది గ్రహించలేకపోతున్నారు? తన అభిమాన హీరోని చూడాలనుకోవడం, తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. అంటే యువత మితిమీరిపోయినటువంటి ఆలోచన విధానమా? యువత చెప్పేటువంటి ఎవరు లేక చేయడమా? కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఉండడమా? దీనివల్ల సాధించేదేంటి? అభిమానులు సినిమాలు చూస్తేనే కోటీశ్వరులవుతారు హీరోలు. వాళ్ళు ఎదుగుతారు, మంచి పెద్ద స్థాయికెళ్తారు. కానీ వారి వల్ల అభిమానులకి ఏమొస్తుంది? అంటే చారిటీ లాగా చేసేటువంటి హీరోలు తక్కువ. వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు గానీ తద్వారా అభిమానులకు జరిగేదేంటి? ఆ అభిమానాన్ని కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ వరకే చూడాలి. కానీ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఆ రోజు కూడా అభిమానులు అంటే సంధ్యా థియేటర్‌లో రేవతి కుటుంబం రోడ్డున పడ్డానికి కారణం కూడా ఆడ అభిమానులు చేసినటువంటి తొక్కిసలాటే. వాళ్ళు మితిమీరిపోయినటువంటి ఒక హీరో వచ్చినప్పుడు ఆయన దగ్గరగా చూడాలనుకున్నప్పుడు వాళ్ళు మితిమీరిపోయి ఆ తొక్కిసలాట జరగడం వల్ల కుటుంబం బలైపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకోలున్నాయి. సో, ఈ మధ్య కాలంలో 'గేమ్ చేంజర్‌లో' కూడా ఇద్దరు చనిపోయారు. ఆ కుటుంబాలు పాలవుతున్నాయి. సో, అభిమానులకు చెప్పేదేంటంటే, మీకు అభిమానుల హీరోలు చూడాలంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూడాలి గానీ, వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ కుటుంబాల లక్ష్యాలు ఏంటి అని ముందుకెళ్ళాలి. హీరోలు గూడా అభిమానులకు కేవలం చనిపోయినప్పుడు మాత్రమే ఇవ్వకుండా, వారి కోసం చారిటీగా ఏం చేస్తున్నారు? వాళ్ళు వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటే చారిటీగా ఎంతమందికి సాయం చేస్తున్నారు? ఎంతమందికి వాళ్ళకి స్కిల్స్ డెవలప్‌మెంట్ చేయడానికి కృషి చేస్తున్నారు? ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. అభిమానులు మితిమీరిపోయినటువంటి వెర్రితనంలాగా అభిమానంతోటి ఈ రోడ్ల పాలవ్వడం, యాక్సిడెంట్ అవ్వడం, ప్రాణాలు కోల్పోవడం మాత్రం ఇది వెర్రితనమే అనిపిస్తుంది. ఈ విషయంలో జరిగినప్పుడు కూడా అభిమానుల కోసం తెలుగు కాకుండా మొత్తం ఓవరాల్‌గా అభిమానుల కోసం ఆ హీరోలు ఏం చేస్తున్నారు? వారికొచ్చిన పారితోషికంలో ఎంతవరకు అభిమానుల స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తున్నారనేది కూడా మనం ముందున్నటువంటి ఒక ఆలోచన. సో, కాబట్టి ప్రతి ఒక్క అభిమాని కూడా సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూడాలి. ప్రాణాలు కోల్పోవద్దు. కుటుంబాలకు శోకాన్ని మిగల్చకూడదనేది ఈ సందర్భంగా చెప్పొచ్చే విషయం.